తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ప్రధానంగా వార్తల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాత మరింత రాజుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇది మనం ముందుగానే ఊహించాం. ఓకే టీవీలో నేను గతంలో కూడా వార్తలు చదువుతున్న సమయంలో ఈ 42%కి సంబంధించి 50% మించొద్దు అని ఏదైతే రెడ్డి జాగృతి వ్యక్తులు వెళ్తున్నారో ఆ సమయంలోనన్నా ఇది ఖచ్చితంగా హైకోర్టులో అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని పోస్ట్పోన్ చేస్తారు, ఎన్నికలు పెట్టే ఛాన్స్ కనపడట్లేదు అని కూడా మనం మాట్లాడడం జరిగింది. అనుకున్నట్టుగానే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 42% సంబంధించి జీవో నెంబర్ 9 దీన్ని విచారణ కొనసాగించాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో కోర్టు ముందుకి రావాలి అని చెప్పి దాదాపు 6 నెలలు గడువు ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. సో పిటిషన్ దారునికేమో 2 నెలలు గడువు ఇచ్చారు, ప్రభుత్వానికి 4 నెలల గడువు, టోటల్ 6 నెలల గడువు ఉంది. సో నిన్న శుక్రవారం రోజు మొన్నటి రోజు శుక్రవారం రాత్రి హైకోర్టు దీని మీద సంబంధించి ఒక కమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే 42% కాకుండా 50%కి మించకుండా పాత పద్ధతిలోనే మీరు ఎన్నికలకి వెళ్ళొచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఒకవేళ మరి పాత పద్ధతిలో వెళ్తే ఖచ్చితంగా బీసీలు ఆగ్రహానికి గురవుతారు. సో ఇప్పటికే 14వ తారీఖున ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బంద్ ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అలాగే చాలా మంది నిన్న కూడా జాజల్ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఖచ్చితంగా అఖిల పక్షాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ డిమాండ్ చేస్తామంటూ కూడా అఖిల పక్షాలని అందరినీ కూడా తీసుకువెళ్ళాలని కలుపుకుని పోవాలంటూ కూడా అఖిల పక్ష భేటీకి కోరుతూ నిన్న మాట్లాడడం జరిగింది. సో దీని మీద ప్రధానంగా ఈరోజు వార్తలు కనపడతా ఉన్నాయి. ఇరకాటంలో ఎస్ఈసి ప్రధానంగా ఇక్కడ ఎన్నికల కమిషన్కే పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు ఇది. ఎందుకంటే ముందస్తు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది, సో హైకోర్టు తీర్పు రాకముందే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారో దీది పెద్ద హెడేక్గా మారింది. ఎందుకంటే మరి ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. సో ప్రభుత్వం దీనికి ఒప్పుకోగలగాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితుల్లో యోచనలో ఉంటే నిజంగా మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. పాత పద్ధతిలో అయినా కూడా పెట్టాలనుకుంటే ఒకవేళ నిజంగా 50% మించకుండా కనుక ఎన్నికలకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ బీసీలు అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఎన్నికల కమిషన్కి వచ్చింది. ప్రధాన హెడేక్ ఇది ఎన్నికల కమిషన్కి. సో ఇరకాటంలో ఎస్ఈసి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యత్నం, రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు, ముందే షెడ్యూల్ ఇవ్వడంతో ఎటు తేల్చుకోలేకపోతున్న ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో సంప్రదింపులు, రేపు సాయంత్రానికల్లా తుది నిర్ణయం. సో ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో సంప్రదించి తుది నిర్ణయం రేపు తేల్చబోతా ఉంది. ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరకాటంలో పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దాన్ని ఆపాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50%కి మించకుండా స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది. బీసీలకు అదనంగా ఇచ్చిన 17% తగ్గించి దాన్ని జనరల్ కేటగిరీలోకి మార్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అంటే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ సూచించింది ఎన్నికల కమిషన్కి. మరి దీని మీద డెసిజన్ ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు దీని మీద ఒకవేళ డెసిజన్ తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి. అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఎలక్షన్స్ పెట్టే పరిస్థితి ఉండదు. అది పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అది మార్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతున్నది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తుండగా హైకోర్టు మాత్రం బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఏం చేయాలో తెలియక
ఎస్ఈసి అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. రేపు మరికొందరితో సంప్రదింపులు చేసి తర్వాత ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అంటే అసాధ్యం. అది ప్రభుత్వాన్ని కాదనుకుని ఎన్నికలు పెట్టే ఛాన్స్ లేదు. అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది మళ్ళీ. సో ఖచ్చితంగా ఆ డెసిజన్ అయితే ఖచ్చితంగా కాని పని. సో ప్రభుత్వం సమ్మతితోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. దీంతో ప్రభుత్వాన్ని కాదని ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర తీర్పులో బీసీలకు 17% రిజర్వేషన్లు తగ్గించి 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇందులో ఏ నిర్ణయానికి కట్టుబడితే ఏ నిర్ణయానికి కట్టుబడితే ఏ సమస్యలు వస్తాయోనని ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఖచ్చితంగా ఇది ఎన్నికల కమిషన్కు ఒత్తిడే. ఎందుకంటే ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వడం అది బేసిక్గా కూడా ఆలోచన లేని విధానం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత ధీమా ఉన్నా కూడా హైకోర్టు తీర్పు తర్వాత ఏదన్నా మీరు ముందుకెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నెలలోగా అంటే దాదాపు వచ్చే నెలలోపు మీరు ఎన్నికలు పెడతామని అన్నారు. నవంబర్ 30 లోపు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాల్సిందే. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి పెద్ద హెడేక్ ఇది. ఇప్పుడు ఎవరు మాటినాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ మీరు మీ ఎన్నికలు ఆపాలన్న ఆలోచన మాకు లేదు, మీరు పాత పద్ధతిలో వెళ్తానంటే వెళ్ళండి, వెళ్ళిపోవచ్చు ఎన్నికలకి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మరి ప్రభుత్వాన్ని బుజ్జగించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మేము 42% ఇచ్చి తీరుతాం బీసీలకి అంటున్నారు. ఇప్పుడు ఎవరు అన్యాయం అవుతున్నారు ఇక్కడ అంటే బీసీలే అన్యాయం అవుతున్నారు. మళ్ళీ బీసీలకే మళ్ళీ కోర్టుల మేట్లు ఎక్కాల్సిన పరిస్థితి, మళ్ళీ బీసీలే రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది? కోర్టు తీర్పు రాకముందే అసలు ఎందుకు ఇంత హడావడి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనేది ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎవరు చెప్తే చేయాల్సి వచ్చింది? మరి ప్రభుత్వం ఏమైనా మీ మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందా? మరి ఈ రకమైన పరిస్థితులు ఈ రకమైన ఆలోచనలు కూడా వస్తాయి. ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల మీరు ముందస్తు నోటిఫికేషన్ ఇచ్చేయడం జరిగిందా? మరి ఆల్రెడీ కోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ అక్కడ కొట్టేసింది. ఓకే, మరి హైకోర్టు తీర్పును కూడా మీరు ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పు తర్వాత మీరు పెట్టుకోగలిగితే ఇంకా బాగుండే. ముందుగానే మీరు షెడ్యూల్ విడుదల చేశారు, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇవన్నీ ఎందుకు అంత హడావడిగా ముందుగా చేయాల్సి వచ్చింది? హైకోర్టు తీర్పు తర్వాత మీరు ఆ తీర్పు ఎలా వస్తుందో చూసుకుని దానికి అనుగుణంగా మీరు వెళ్ళుంటే ఇప్పుడు ఈ హెడేక్ ఉండకపోతుంది ఎన్నికల కమిషన్. సో ఇప్పుడు ఇరుక్కుంది ఎవరంటే ఎన్నికల కమిషన్ ఇరుక్కుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇటు పక్క బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొన్నటి నుంచి కూడా మాకు అన్యాయం చేసే పరిస్థితుల్లోనే కనపడుతుందని తలలు పట్టుకున్న పరిస్థితి. బీసీలకు ఎలాగైనా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది.